హెయిర్ కట్ చేశాక చాలా మంది అడిగారు ఎందుకు చేశారు అని. బికాస్ ఆఫ్ హెయిర్ ఫాల్ అని. ఎంత ఎక్కువ అవుతుందంటే హెయిర్ ఫాల్ తట్టుకోలేనంత అవుతుందండి. ఆల్మోస్ట్ నేను 4 టైమ్స్ కెమికల్ ట్రీట్మెంట్స్, కలరింగ్స్ ఇట్లాంటివన్నీ చేశాను కదా. నాట్ 1 or 2, 3, 4 టైమ్స్ చేపించాను. 1 టైమ్ 2 టైమ్స్కి ఏం కాదు, మనం కలరింగ్ చేయించుకున్నా ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా మోస్ట్ ఆఫ్ టైం చేయించుకోవడం వల్ల అండ్ మన హెయిర్ కొంచెం ప్రాపర్గా మనం మెయింటైన్ చేయకపోయినా అది మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఇఫ్ ఇన్ కేస్ మనం బాగా చూసుకున్న 1-2 ఇయర్స్ ఉంటుంది, 3 ఇయర్స్ ఉంటుంది, 5th ఇయర్కి అయినా సరే అది ఆల్మోస్ట్ ఊడుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఎక్కడి వరకు అయితే కలరింగ్ అంతా చేయించానో ఆ హెయిర్ని అయితే కట్ ఆఫ్ చేసేసాను అనమాట. అండ్ అప్పుడు డిసైడ్ అయ్యాను మొత్తం హెయిర్ కేర్ రొటీన్ మార్చేయాలి అని చెప్పేసి. ఆయిల్, షాంపూ, కండిషనర్, ఆల్ థింగ్స్ మార్చేద్దామని. సో ఆ తర్వాత లాస్ట్ మంత్ ఒక ఆన్లైన్ షాంపూ చూసాను, బట్ నాకు అస్సలు వర్కౌట్ కాలేదు. టూ మచ్ ఆఫ్ డ్రైనెస్ అనమాట. చాలా డ్రై అయిపోతుంది. ఆర్గానిక్ షాంపూ అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్లోనే వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నారు, చాలా ఎక్కువ బిజినెస్ అవుతుంది, బట్ నాకు వర్క్ అవ్వలేదు. టూ మచ్ ఆఫ్ డ్రైనెస్. అలానే మా మమ్మీకి కూడా వర్కౌట్ అవ్వలేదు. టూ మచ్ ఆఫ్ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 15-20 డేస్ అవుతుంది అనుకుంటా అండి, కార్తిక షాంపూ, షీల్ షాంపూ తీసుకుని నాకు ఎంత బాగా వర్క్ అయిందంటే నిజంగా డాండ్రఫ్ పోయింది. అండ్ 5 టైమ్స్ మోర్